బాగా విశ్వసేన్ కూడా డ్యాన్స్ మంచిగా నటించిండు. లేడీ గెటప్లో అయితే చాలా ఇరగదీసిండు అంతే. ఫైన్ ఫైన్ సూపర్ సూపర్ అట్లా కాదు, బాగా మంచిగా యాక్టింగ్ చేసిండు. లేడీ గెటప్లో కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. అంటే ఒక నటులు ఎట్లయినా యాక్ట్ చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్కి ఈయన ఇది చూసిండు. కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీయే, అందరు చూడొచ్చు. బాగా కామెడీ మంచిగా ఉంది, సూపర్ ఎంజాయ్ చేస్తాం మేమైతే. 4.5 ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు, చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. లైలా క్యారెక్టర్ సూపర్ ఉంది. ఇద్దరు సైమల్టేనియస్గా ఇద్దరు. విశ్వక్సేన్ లేదు, లైలా లేదు. మంచిగా అనిపించింది. బోత్ హీరో ఉన్నప్పుడు సుశానా హీరో ఉన్నప్పుడు ఎట్లా చేశాడు, హీరో ఉన్నప్పుడు అట్లా రెండు బోత్ ఇస్ లాగే అనిపించలే. జస్ట్ అప్పుడు అంత 90% ఓకే, 10% ఇస్ నథింగ్. ఏ మూవీలో ఉంటుంది కదా 10% అది మామూలుగా. 4.5 ఇట్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బ్యూటీ పార్లర్ మీద కాన్సెప్ట్ ఉంది కదా, బోటెక్ బ్యూటీ పార్లర్, అవి దాని మీద కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది కాబట్టి ఓకే, నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది, ఫన్నీగా ఉంది. సో ఇప్పుడు విశ్వక్సేన్ లేడీ గెటప్ వేశారు కదా, అది చాలా హార్డ్ అండి. యాక్చువల్ చెప్పాలంటే పుష్ప మూవీలో కూడా అల్లు అర్జున్ చేశారు, అట్లనే ఒక క్యారెక్టర్లో ఒక చేశాక డ్యాన్స్ ఫైట్ కూడా ఉంది, అది బాగా అనిపించింది. ఇప్పుడు ఫ్యామిలీతో చూసే మూవీ కాదు, కొన్ని వల్గర్ సీన్స్ అలాగే అది చూస్తే తెలుస్తుంది అండి, మనం ఇంట్రెస్ట్ పెట్టి వచ్చినప్పుడు చూస్తే తెలుస్తుంది. పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలకి అవి కాన్సెప్ట్ అర్థం కాదు. రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 9, 9.5. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా. స్టోరీ వైజ్ పక్కన పెట్టేస్తే మనకు ట్రైలర్లోనే తెలిసిపోతుంది స్టోరీ అంతా. పెద్ద లాజిక్లు ఎక్కువ పట్టించుకోకుండా మ్యాజిక్ అలా అలా నడిచిపోతుంది. ఫైనల్ చెప్పాలంటే విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ సర్ప్రైజింగ్గా సునిశ్చిత్ ఉంటాడు కదా, సునిశ్చిత్ అతన్ని బాగా ఎప్పుడు స్టోరీస్ చెప్పేసి ఏదో ఒకటి కథలు వెళ్తుంటాడు, అన్న తన్నులు తిట్లు తింటాడు కదా, అతన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు సినిమాలో. చాలా బాగా ఎంటర్టైన్ అవుతాము. అండ్ పృథ్వీ అండ్ అభిమన్యు సింగ్ కూడా వాళ్ళ పోర్షన్స్ వాళ్ళు బాగా చేశారు. హీరోయిన్ బాగా చేసింది. అండ్ సోను మోడల్గా విశ్వక్సేన్, లైలాగా విశ్వక్సేన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా సినిమా టైంపాస్ ఎంటర్టైనర్. మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, కోయి కోయి సాంగ్ బాగుంది. ఈ సినిమాని సపోర్ట్ చేయడం బెస్ట్, బాయ్కాట్ చేయకుండా, ఎందుకంటే టైంపాస్ చేస్తుంది. వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ ఇన్ విశ్వక్సేన్స్ కెరియర్ అన్న, ఎంటైర్ కెరియర్. ఎందుకంటే ఆయన ఒక్క మేక్ ఓవర్కి, అంటే ఆ అమ్మాయి గెటప్లో మేక్ ఓవర్కి అది మేకప్ ఆర్టిస్ట్కి నేను ఇస్తా, కానీ డైరెక్షన్ వరస్ట్, మూవీ వరస్ట్, అసలు ఆయన యాక్టింగ్ అయితే ఇంకా వరస్ట్. ఎందుకన్నా ఇంతమంది స్టార్ హీరోస్ని నువ్వు తెచ్చుకొని, ఎన్టీఆర్ గారిని తెచ్చుకుంటావు, ప్రభాస్ గారిని తెచ్చుకుంటావు, ఎవరు బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని తెచ్చుకొని, ఒక స్టార్ కిడ్కి లేదన్నా ఇంత ప్రమోషన్స్. అంటే నువ్వు ఇంత ప్రమోషన్స్ చేసుకొని ఇంత వరస్ట్ కైండ్ ఆఫ్ మూవీ, అంటే కూర్చోవడానికి కూడా చిరాకేసి అంత చిరాకైన మూవీ అన్న, చిల్లర్ మూవీ అని నేనైతే మెన్షన్ చేస్తాను. సో వర్స్ట్ మూవీ అన్నది. వల్గర్ సినిమాయే చిల్లర్ అన్న, అది వల్గర్ కూడా అనకూడదు. సినిమాయే ఒక చిల్లర్ మూవీ అన్న, లిటరలీ చెప్తున్నాను. సో బాగాలేదన్న మూవీ అయితే. నేను చెప్పడం కాదు, ఆడియన్స్ అంతా చూసి చెప్తున్నారు కదా. ఫుల్ సినిమాలోని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎంతవరకు ఉన్నారో అంతవరకు మొత్తం ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్ వచ్చింది. అసలు థియేటర్లోనే వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు సినిమాకి, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. చాలా బాగా చేశాడు యాక్షన్. ఇప్పుడు అప్కమింగ్ హీరోస్ ఎవరు ధైర్యం చేయరు, బాగా ధైర్యం చేసి కష్టపడి చేశాడు. ఇక ఆడియన్స్ చూసిన వాళ్ళందరి బ్లెస్సెస్ ఉంటే మంచి పెద్ద పిక్చర్ అవుతుంది. అందరూ వెళ్ళొచ్చు, చిన్న పిల్లలతో కూడా వెళ్ళొచ్చు. అట్లేం లేదమ్మా, ఇప్పుడు బయట ఉన్న అమ్మాయిల కంటే చాలా బాగుంది. అటువంటిది ఏం లేదు, మంచిగా ఉంది. అటువంటిది ఇక దానికి మీరు చూసి చెప్పండి అమ్మా. రైట్ బై. ఇక ఉంటారు, నీ చేతుకున్న ఏళ్ళు 5 రకాలకు ఉంటుంది, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. నీ చేతువన్నీ ఒకలాలోనే ఏళ్ళు ఒకలేదు. ఒక రేటింగ్ 5కి 4.5 ఇస్తాను. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. సూపర్ ఉంది అన్నది. లేడీ గెటప్లా ఇప్పుడు అంతకుముందుకు వచ్చిన సినిమాల కంటే మన విశ్వక్సేన లుక్ సూపర్ ఉంది అన్న. సినిమా మాత్రం ఓకే, సూపర్, చాలా బాగుంది అన్న, సూపర్. చూసాం చాలా బాగుంది సినిమా. కామెడీ పిక్చర్ బాగుంది, కామెడీ. విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది, లైలా యాక్టింగ్ ఇంకా సూపర్ ఉంది, చాలా బాగుంది. విలన్ యాక్టింగ్, కామెడీ, ఫుల్ కామెడీ. సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమా అయితే చూడచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ కామెడీ, ఫుల్ కామెడీ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది.
లైలా క్యారెక్టర్ మరో రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు అనుకుంటాం. మేడం సినిమా లాగా మంచిగా సినిమా సూపర్ ఉంది. సినిమా చాలా బాగుందన్న. వ్యాలంటైన్ డేస్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ. లేదన్న, అది ఫస్ట్ నుంచి నెగిటివ్ ఉంది కానీ సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా సెకండ్ హాఫ్ లేడీ గెటప్ అయితే జీవించేశాడు. మగవాళ్ళకి పిచ్చెక్కుతుంది లోపల థియేటర్లో. ఏ రేటెడ్ అన్న, కొంచెం వల్గర్ అంటే మరీ వల్గర్ ఏం కాదు, మామూలుగా ఏ సర్టిఫికేట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కామెడీనే మొత్తం. అంత వల్గర్గా ఉండదు, సర్కాస్టిక్ ఉండదు. ఇద్దరిది నచ్చింది, సోను మోడల్ నచ్చింది, ఇద్దరు. సినిమాలో హైలైట్స్ మ్యూజిక్, ఫైట్స్, లేడీ గెటప్. అసలు మరి ఇంత వరస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఎంత వరస్ట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ చెప్పుకోవాల్సింది, ఇప్పుడు జగన్ గారు అభిమాని అయినా సరే లేదంటే వైఎస్ఆర్సీపీ అభిమానులు సరే సినిమాని బాయ్కట్ చేస్తాం లేదంటే బాయ్కట్ ట్రెండ్స్ రన్ చేస్తున్నారు. అది దయచేసి చేయొద్దు, ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు. మీరు చేయకపోయినా సరే అది మ్యాట్ని వరకు ఆగిపోతుంది. సో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సినిమా అసలు ఏం లేదన్న, చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. కంప్లీట్గా వరస్ట్. బొంగులా ఉంది. దీనికంటే జబర్దస్త్ జోక్స్ బెటర్. జబర్దస్త్ చాలా బెటర్, 100% అది చాలా బెటర్. అస్సలు బాగాలేదు. ఇక్కడ చాలా మంది ఏంటంటే వీళ్ళకి పొద్దున్న ఇక్కడ ఫ్రీ టికెట్స్ ఇస్తారన్న. సో ఈ ఓవర్ యాక్షన్ బ్యాచ్ అందరికీ సినిమా ఎలా ఉన్నా సరే పాజిటివ్గా చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ మూవీ టికెట్స్ రావాలి కాబట్టి. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి తెలిసేది ఆ బాధ. మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేయలేనప్పుడు తెలుస్తుంది ఆ బాధ. సో వరస్ట్ ఏం బాగాలేదు. ఒక జెన్యున్ చెప్పి రివ్యూ అన్నా సూపర్ అన్న అంటే రివ్యూ చేస్తారు కానీ నేను ఒక జెన్యున్ చెప్తా. నేను ఒక సినిమా ఫ్యాన్ చెప్తానన్నా. నేను ప్రతి వీక్ థియేటర్ ఐమాక్స్ సినిమాకి వస్తాను. ఈ వీక్ మాత్రం డిసప్పాయింట్ అన్న. ఒకటే బాయ్కట్ చేస్తానని కా బ్రో, సినిమాకి చేయాల్సిన అవసరం లేదు బ్రో. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, విశ్వక్సేన నీ హార్డ్ వర్క్కి అండ్ నీ గెటప్కి హ్యాట్స్ ఆఫ్. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసినావు కానీ ఒక సినిమా బాయ్గా నేను డిసప్పాయింట్ అయినా మేడం. ఎందుకంటే నేను ప్రతి వీక్ సినిమా సంక్రాంతికి వస్తున్న 3 సార్లు వచ్చిన, తండ్రి సినిమా 4 సార్లు వచ్చిన ఇప్పటికి. ఎందుకంటే స్టోరీ నచ్చింది, ఎమోషన్ ఉంది. అదే స్టోరీ మొన్న విశ్వక్సేన ఒక మాట అన్నాడు, బ్రో నేను చాలా హార్డ్ వర్క్ చేసిన, ప్లీజ్ నా సినిమాని బాయ్కట్ చేయకండి, చూడండి అంత హార్డ్ వర్క్ చెప్తున్నా. ఏమైందన్న, నేను నిన్ను నమ్మి 250 టికెట్ వచ్చినా, పొద్దునే వచ్చి లేచి సినిమాకి వచ్చిన, డిసప్పాయింట్ అన్న. అంటే ఇప్పుడు ఏది పడితే సినిమా తీసి చూడరు కదా, స్టోరీ అని ఉండాలి, ఎండ్ అని ఉండాలి. దీనికి ఏంటంటే ఏదో తీసిందిరా, ఏదో సినిమా అంటే కాదు కదా, అది నాకు డిసప్పాయింట్. ఎందుకు నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చిన రాలే. అంటే ఒక మనం చిన్న నుంచి పెద్దలు అందరూ వస్తారు కదా, అందరూ ఏదో నవ్వుకొని ఎంజాయ్ చేసుకోవాలి. సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్. అది ఫుల్ డబుల్ మీనింగ్ కామెడీ ఎందుకు చెప్పు, అది పనికిరాని కామెడీ. ఏదో అంటే బోరింగ్ అనిపిస్తుంది నాకు, ప్రామిస్ చెప్తున్నా. నేను ఫస్ట్ హాఫ్ ఇంతేనా, సెకండ్ హాఫ్ అంతేనా అంటే సాంగ్ పెట్టి ఏదో అంటే ఒక స్టోరీ పెట్టి సాంగ్ ఒక స్టోరీ అంటూ ఉండాలి, ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలా. జనాలను మాత్రం మోసం చేయకండి. పొలిటికల్ అందరికీ చెప్తున్నా, విశ్వక్సేన నీ పలక్నామా దాస్ చూసిన, ఓరి దేవుడ సినిమా సూపర్ హిట్ సినిమాలు, అలాంటి మంచి సినిమా తీసినాం. ఇలాంటి స్టోరీ ఎందుకో మిస్ అయింది. నేను ఫ్లాప్ అంటే సినిమా ఫ్లాప్ కాదు, ప్రామిస్ చెప్తాను. నేను ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు, ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తాను. మీరు నమ్మితే నమ్మండి. నేను ఇప్పుడు ఫ్లాప్ అని అనుకో చూడడం మానారు కదా, చూసిన కదా మీరే బాధపడతారు. ఎందుకంటే 10 మంది సినిమా రివ్యూ చేస్తారు, మీ ఛానల్లో 10 మంది చూస్తారు, 10 మందికి మీరు మోసం చేయలేరు కదా. అది ఎందుకంటే సినిమా తీయండి, ప్రొడ్యూసర్ గారు 1,000 కోట్లు ఉండండి కానీ ఒక మంచి కంటెంట్ ఉండాలి, ఒక మంచి సినిమా తీయండి. అది ఒక మంచి కంటెంట్ ఉండాలి, మంచి సినిమా తీయండి. మేము చూస్తాం, 200 కాదు 300 టికెట్ పెట్టినా చూస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్ అది అంటే స్టోరీ ఉండాలి మేడం. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా కాదు. ఎందుకంటే అమ్మాయిలు ఫీల్ అంటే ఏం ఫీల్ అని అమ్మాయిల గురించి ఏం లేదు. ఒకటే చెప్తా, బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదని అంతే. థ్యాంక్ యూ. సునిశ్చిత్ లాస్ట్లో ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ మధ్య సునిశ్చిత్ బాగా వైరల్ కదా ఆ పాత్ర. అంటే సో తను ఏదైతే నిజ జీవితంలో ఏదైతే మాట్లాడుతో దాన్నే స్టోరీగా దీంట్లో పెట్టారు, అది బాగా పండింది. డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. లైలా అనేది గెటప్ చాలా ఇష్టంతో చేయాలని చేసినట్టున్నాడు, బట్ వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది. అక్కడక్కడ ఉన్నాయి బట్ అవంతా ఏమి ఇంపార్ట్కి చూపెట్టామన్న, స్టోరీలోకి వెళ్ళిపోతుంది. గుడ్, అక్కడక్కడ ఎమోషన్ కాబట్టి సరిపోయింది. అంటే బ్లాక్ బాస్టర్ తీయాలనే తీస్తారు ఎవరైనా మంచి సినిమానే, బట్ వర్కౌట్ అయింది, వాళ్ళకు మంచి కామెడీ జనరేట్ చేయగలిగింది. విశ్వక్సేన లైలా గెటప్, సాంగ్స్ హీరోయిన్ ఎక్స్పోజింగ్, అండ్ ఇంకోటి ఏంటంటే కొద్దిగా సెంటిమెంట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఫన్నీగా అయింది చూడు, అది చాలా బాగుంది. సెట్ అయింది. అంటే ఆ సిచ్యువేషన్ దగ్గర వచ్చిందిగా కోయని, ఎందుకంటే ఇప్పుడు ఆ మీమ్స్లో బాగా ఫేమ్ అయింది కదా, అది తీసుకున్నట్టున్నారు. గుడ్. విశ్వక్సేన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన ఎనర్జీ లెవెల్స్ అసలు ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు కూడా. కాకపోతే హీరోగా చేయడం ఓకే, కానీ లైలా క్యారెక్టర్లో చేయడం అనేది, ఆ లైలా క్యారెక్టర్ బాగోవడం, నాకు నిజం చెప్పాలంటే హీరో క్యారెక్టర్ కంటే కూడా లైలా క్యారెక్టర్ చాలా బాగుంది. పక్కన హీరోయిన్ అసలు కనిపించట్లేదు. తను ఏదో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్.
లైలా హీరోయిన్ పక్క పక్కన కనిపిస్తే ఎవరు కూడా మీరందరూ జెంట్సే కదా, లైలానే చూస్తారు, ఎవరు పక్కన హీరోయిన్ని చూడరు. అంత బాగుంది. బయటకు వచ్చేటప్పుడు అబ్బాయిలు అయితే కొంచెం ఫీల్ అవుతారు, హార్ట్ బ్రేక్ అవుతుంది, అయ్యో లైలా నిజంగా అమ్మాయి కాదు కదా అని చెప్పి కొంచెం బాధపడుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే ఇట్లా మాలాంటి వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు, ఏంట్రా బాబు ఇంత అందంగా ఉన్నాడు, అబ్బాయి ఈ అమ్మాయి గెటప్లో ఇంత అందంగా ఉన్నాం మేము లేమే అని ఒక జెల్లస్ వస్తుంది. లేదు చాలా బాగుంది. అసలు ఆ మాట అనడానికే లేదు, అసలు మెయిన్ దానికే ఎక్కువ మార్క్స్ పడతాయి. ఏదైనా ఆయన చాలా బాగా చేస్తారు, కానీ ఆ లేడీ గెటప్లో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేశారు. కామెడీ ఉందండి, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు సినిమాకి, మనకున్న స్ట్రెస్ ఒక 2 గంటల సినిమాకి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాము, ఫన్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాము. ఖచ్చితంగా 200% ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే మీరు సినిమాకి వచ్చేదే దానికోసం, ఇక్కడికి వచ్చి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. ఇంకా స్టోరీ లైన్ అంటారు, స్టోరీ గురించి పట్టించుకోరు, ఓన్లీ లైలా విశ్వక్సేన్ మాత్రమే కనిపిస్తారు. బాగుంది, ఫైటింగ్స్, సాంగ్స్, ఆర్ఆర్ అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ పెద్ద కొత్తగా డిఫరెంట్గా ఏం లేదు. మీరు ఆ ఫన్లో అంటే మీరు జైంట్ వీల్ ఎక్కితే అందులో తిరిగేస్తారు, అందులో అదే మిమ్మల్ని తిప్పేస్తుంది. సో అందులో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు ఎంజాయ్ చేస్తారు, నవ్వుకొని బయటకు వస్తారు. మీ టికెట్కి మీరు నవ్వుకొని హ్యాపీగా బయటకు వస్తారు. అలా స్ట్రెస్ బస్టర్లా ఉంది. అదే కావాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా చూడండి. లేదు మాకు ఇందులో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ కావాలి, ఇంకేదైనా కావాలి అనుకునే వాళ్ళైతే ఇంట్లో కూర్చొని ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూడండి. సినిమా అయితే సూపర్. బాయ్కాట్ లేదు, గర్ల్ కట్ లేదండి. సినిమా చాలా బాగుంది, చూడమంటండి. ఇంకా బాయ్కాట్ ఏంది, బయటకు వచ్చి రివ్యూ ఇస్తుంటే ఇంత బాగుందని. ఇంకా బాయ్కాట్ లేదు, గర్ల్ కట్ లేదు. హ్యాపీగా లైలాని చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. 4. ఎక్కడ పోయిందన్న ఆ లైలా, అసలు ఆ నడివేంది, ఆ కట్టేంది, ఆ బొట్టేంది చూస్తుంటే మొగోడిని ఆ లైలా చూసినాక నాకే టెంప్ట్ అవుతుంది ఎప్పుడు పట్టుకోవాలి లైలాలని. అసలు మామూలుగా చాలా డిఫరెంట్గా చేశారన్న, డిఫరెంట్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. విశ్వసేన్ అన్న కెరియర్లో ఇది ఒక చెప్పుకునే మూవీ. ఎందుకంటే బ్లాక్ బాస్టర్ హిట్ అనేది పక్క పెడితే అసలు డబల్ రోల్ అంటే మామూలుగా లైలాగా చేయడం, సోనోగా చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుందన్న. అసలు ఆ హీరోయిన్ని అనిచి పట్టుకొచ్చారన్న, అసలు ఆ హీరోయిన్కి 6 ప్యాక్ అనిపిస్తుంది భయ్య, అట్లా ఆ నడుముకి ఇట్లా అసలు మామూలుగా క్రేజీగా ఉంది. సినిమా చాలా బాగుంది. అసలు జోనర్ కూడా సపరేట్ జోనరు. విశ్వసేన్ అన్న కెరీర్లో ఇది మళ్ళీ చెప్పుకోవాల్సిన సినిమా. అలాగే చాలామంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు కదా, ఈ నెగిటివ్నెస్ ఈ సినిమాకి చాలా పాజిటివ్నెస్ అనుకోవచ్చు. సూపర్గా ఉంది. నాకు సాంగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. కోయ్ ఆ సాంగ్ చాలా బాగుంది. ఆ స్టెప్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా సినిమాకి చెప్పాల్సిన అవసరం లేదు, అది నెక్స్ట్ లెవెల్. సినిమా లైన్ లేదన్నారు అసలు, లైన్ లేదా, చిన్న లైన్ భయ్య, అంత సింపుల్ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్. అది ఒక పార్లర్ గురించి, మనోడు ఒక పార్లర్లో పనిచేస్తూ అంటే తన ఓన్ పార్లర్లో పని చేసుకుంటూ వెళ్ళిపోయినది. ఆ స్టోరీ బాగుంది, మంచి సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, అదంతా చాలా బాగుంది. అంటే ఆ మదర్ సెంటిమెంట్ ద్వారా సినిమా అనేది ఇంకో లైన్కి వెళ్ళిపోయింది. లైన్ లేకపోవడం ఏంది భయ్య సినిమా. బాయ్కాట్ అదే చెప్తున్నా, నెగిటివ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఈ సినిమాకి చాలా పాజిటివ్నెస్. పబ్లిసిటీ ఈ రోజుల్లో సినిమాకి సంబంధించి పబ్లిసిటీకి ఖర్చు పెట్టాలంటే సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో పబ్లిసిటీ కూడా అంతే ఖర్చు పెడతారు. అలాంటిది మీరు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఈ సినిమాకి అంత పాజిటివ్నెస్ వస్తుంది. పృథ్వీరాజ్ గారు అలా మాట్లాడడం జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది? సారీ చెప్పడం కూడా జరిగింది. అదే ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళ తప్పున్నా తప్పు లేకపోయినా సారీ అనేది చెప్పడం అయితే జరిగింది కదా. ఈ సినిమాలో అలాంటి నెగిటివ్నెస్ రాజకీయాల గురించి అంత పర్టికులర్గా లేదు భయ్య, అంతేం లేదు. అదే చెప్తున్నా కదా, అంత పర్టికులర్గా ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడుకుర్రు వైసీపీ గురించి, ఇంకో పార్టీ గురించి అనేది లేదు. టీడీపీ పార్టీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ, అలాగే జనసేన గురించి కానీ, ఏ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏం లేదు. సినిమాగానే ఉంది. పృథ్వీరాజ్ గారి రోల్ ఎలా ఉంది? ఆయన హైలైట్ కదా సినిమాలో, అసలు మామూలు లేదు. ఆయన అంటే ఆయన కొద్దిగా ఉంది కానీ ఆ క్యారెక్టర్ హైలైట్ చేశారు. ఆయననే పెద్ద గొర్రె అంటారా? అట్లానే వద్దు భయ్య, ఇప్పుడు గొర్రెలు అది అంటే ఇప్పుడు ఇప్పటికే నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. సినిమా ఓవరాల్గా బాగుంది, చూడొచ్చు. బాగుంది సినిమా అంతే. రేటింగ్ అని కాదు, చూడొచ్చు సినిమా అంతే. For more videos like this, subscribe Big TV channel.